హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఈ నెల డిసెంబర్ 8న ఇంకొక 2 రోజుల్లో ఈ ఫ్రైడేకి ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది, ఓన్లీ తెలుగులో మాత్రమే. అండ్ కొన్ని సినిమాలు ఫ్లాప్స్ తర్వాత ఒక మంచి బిజినెస్ చేసింది, మళ్ళీ మంచి ట్రాక్లో వచ్చాడు. ఎందుకంటే ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్ మూవీ కాబట్టి. సో మొత్తం సినిమా బిజినెస్ ఎంత చేసింది అనేది మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి. మొదటిగా నైజాం ఏరియాలో 7,50,00,000 బిజినెస్ చేసింది. ఇది నెట్ క్యాష్ మామ. మరి సీడెడ్లో 3 కోట్లు, ఇక ఆంధ్రాలో 9 కోట్లు. ఇక ఓవరాల్గా ఈ సినిమా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 19,50,00,000 బిజినెస్ చేసింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1,70,00,000. ఇక ఓవర్సీస్లో 3 కోట్లు. సో మొత్తానికి ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ థియేటర్కల్ బిజినెస్ చూసుకుంటే 24,20,00,000. సో బ్రేక్ ఇన్ కొట్టాలంటే 25 కోట్లు నెట్ కలెక్షన్ చేయాలి. సో మొత్తానికి మంచి టార్గెటే, తక్కువనే బిజినెస్ మాత్రం. సో ఫస్ట్ డే ఈ సినిమా మంచి టాక్ పడితే మాత్రం ఈజీగా బ్రేక్ ఇన్ అయిపోతుంది. అది కూడా ఈ సినిమా 2 వారాల లోపలే బ్రేక్ ఇన్ టార్గెట్ కంప్లీట్ అవ్వాలి. దానికి మించిపోయిందంటే ఇంకా ఆశలు వదులుకోవాల్సింది. ఎందుకంటే 2 వారాల తర్వాత డైనోసార్ వస్తున్నాడు. సో తెలుసు కదా, గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ సాలార్ పార్ట్ 1. కాబట్టి ఈ సినిమా అండ్ హాయ్ నాన్న ఈ 2 సినిమాలు డిసెంబర్ 21 తేదీ లోపల బ్రేక్ ఇన్ అయితే అయినట్టు, లేకపోతే మర్చిపోవాల్సిందే. అదనమాట. ఓకే, క్లియర్. అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బిల్స్ యాడ్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం. బాయ్.